సృష్టిలో తియ్యనైనది అమ్మ ప్రేమ. అమ్మ మన కోసం మొత్తం తన జీవితాన్ని సర్వస్వం ధారపోస్తుంది. అటువంటి అమ్మ జీవితం వర్తమాన కాలంలో ప్రపంచీకరణ సందర్భంలో మానవీయ విలువలు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్‌ల పాలవుతుంది. పిల్లలు ప్రయోజకులైనప్పటికిని, ధనం ఉన్నప్పటికిని మరి తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోముల్లో వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళు పిల్లల ప్రేమకు దూరం కావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదొక ఎత్తైతే అసలు తల్లిదండ్రుల్ని పట్టించుకోనటువంటి పిల్లలు కూడా సమాజంలో మరి పెరిగిపోతా ఉన్నారు. దీనికంతటికి కారణం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచిస్తే రోజురోజుకి మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. అలాంటి అమ్మను గురించి దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోగలమా లేదా అనే విషయంలో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఒకసారి దైవ ప్రవక్త సన్నిధికి వచ్చి, ప్రవక్త, నేను మా అమ్మను కడవరకు చాలా బాగా చూసుకున్నాను. ఆమెకు అనారోగ్యంతో శరీరం నిండా పుళ్ళు ఏర్పడి రసి కారుతూ ఉండేది. ఆ రసిని తుడిచి, ఆ రసిని శుభ్రం చేసి ఆమెకు నేను స్నానం చేయించేవాడిని, అలాగే తలదువ్వేవాడిని. అశక్తురాలై ఆమె తలదువ్వుకోలేనటువంటి స్థితిలో ఉంటే తలదువ్వేవాడిని, భోజనం తినిపించేవాడిని, ఆమెకు మందులు తినిపించేవాడిని. ఇలా అన్ని రకాల సపరిచర్యలు నేను చేస్తూ నా జీవితంలో మా అమ్మను సంతోషపెట్టేవాడిని. ఎటువంటి లోటు రానిచ్చేవాడిని కాను. ఒకసారి మా అమ్మ, బాబు, నాకు కాబా యాత్ర చేయాలని ఉంది నాయనా అని చెప్పి అడిగితే, ఆర్థిక స్తోమత లేని నేను, ఒంటిపై ప్రయాణం చేయలేని నేను ఆమెని ఒక గంపలో కూర్చోబెట్టుకుని ఆమెను ఆ ఎడారుల్లో మరి కాలినడకన నడుస్తూ ఆమె యొక్క చివరి కోరిక అయినటువంటి కాబా యాత్ర కూడా చేయించాను. ఇంత సేవ చేసిన నేను మా అమ్మ రుణం తీర్చుకున్నట్టేనా అని చెప్పి అడిగాడు ఆ వ్యక్తి. ప్రవక్త గారు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని సుదీర్ఘంగా విని, అబ్బాయి, మీ అమ్మ నీకు జన్మనిచ్చేటప్పుడు, అంటే నిన్ను ప్రసవించేటప్పుడు అరిచిన అరుపులున్నాయి చూశావా, ఆ కేకలు, ఆ పురిటి నొప్పుల వల్ల పడేటువంటి బాధల్లో నుంచి వచ్చేటువంటి ఆ కేకల్లోని ఒక కేక రుణం కూడా నువ్వు తీర్చుకోలేదు నాయన అని చెప్పి అన్నారు. ఆ పురిటి నొప్పుల్లో పడే బాధల్లోని ఒక కేక రుణం కూడా నువ్వు తీర్చుకోలేదు నాయన అని చెప్పి అన్నారు. అంటే జీవిత పర్యంతం సపరిచర్యలు చేసినా, అన్ని విధాల సేవలు చేసినా, ఆమె కోరికలు తీర్చినా, కేవలం ఒక కేక రుణం కూడా నువ్వు తీర్చుకోలేదన్నారంటే మరి ప్రవక్త ఏం చెప్పారంటే, నువ్వు తల్లి రుణం తీరేది కాదు నాయనా, తల్లి రుణం తీరేది కాదు అని చెప్పారు. అమ్మకు ఇస్లాంలో ఎనలేని ప్రాధాన్యత ఉన్నది. దైవ ప్రవక్త చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది. స్వర్గం ఎక్కడుంది? తల్లి పాదాల కింద ఉంది. అలాగే ముసలితనంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్ని కనీసం ఉఫ్ అని కూడా అనకండి, అంటే కసురుకోకండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఏ కుమారుడైతే తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆ తల్లి ఒక చల్లని చూపుతో నవ్వేటువంటి ఆ చిరునవ్వును చూశారా, అది ఆ కుమారుడికి ప్రళయదినాన మరి ఉపయోగపడుతుంది అని చెప్పి అన్నారు. అంటే తల్లి యొక్క ప్రేమను పొందాలి. తల్లి సేవ ఆ రుణము తీరేది కాదు. కనుక బిడ్డలు ఓల్డ్ ఏజ్లో డబ్బులు మనం వదిలిపెట్టేశాము, వాళ్ళకక్కడ
మరి అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అనుకుంటున్నారు కానీ అత్యంత విలువైనటువంటి పిల్లల ప్రేమ వాళ్ళకు దూరం అయ్యింది. అలాగే తల్లిదండ్రుల ప్రేమకు మనం దూరం అయ్యాము. తల్లిదండ్రుల్ని మరి చూసుకోవటం అంటే అది దైవానుగ్రహం. దేవుడు మనకు ఆ అనుగ్రహం మరి మరి ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మనం ఆ అనుగ్రహం ఉంటేనే చూసుకోగలం తల్లిదండ్రుల్ని. అమ్మ యొక్క ప్రేమకు ఇస్లాంలో ఎంత విలువ ఉందో మరి మనం తెలుసుకున్నాం. కనుక ఓల్డేజ్ హోమ్ల మన దానికి మనం స్వస్తి చెప్దాం. బహుశా ఈ బోధనల ప్రభావం వల్లనేమో ముస్లిం సమాజంలో ఓల్డేజ్ అంటే వృద్ధాశ్రమాలకు పంపేటువంటి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపేటువంటి పిల్లలు తక్కువ మంది ఉంటారు. కొద్దిమంది ఉండవచ్చేమో కానీ ఎక్కువ శాతం మంది మాత్రం వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులు పంపరు. వారు ఎంత పేదరికంలో ఉన్నా సరే, వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, వారి గృహం చాలా చిన్నదైనా సరే, తల్లిదండ్రుల్ని తమతో పాటు కడవరకు చూసుకోవటం అనేటువంటిది ముస్లిం సమాజంలో అలా ఉండటానికి కారణం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల యొక్క మరి ప్రభావం అని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు మిత్రులారా.